ఆ తర్వాత నుంచి హీరోగా భలే గూఢచారి, జగజ్జట్టీలు, తల్లిదండ్రులు, ఇంటి గౌరవం, ఇద్దరమ్మాయిలు లాంటి సినిమాల్లో హీరోగా చేసిన మహిళా ప్రేక్షకులే దగ్గరయ్యారు గానీ మాస్ హీరోగా నిలదొక్కుకోలేదు. మరోపక్క సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా వేస్తున్నారు. ఎన్టీఆర్ గారు నటించిన మాయని మమత సినిమాలో సపోర్టింగ్ రోల్ చేశారు. ఈ సినిమాలో ఒక పాట షూటింగ్ చేస్తున్నప్పుడు ఒక 16 ఏళ్ల కుర్రోడు డాన్స్ నేర్పుతూ, సార్ మీరు గనక డాన్స్ నేర్చుకుంటే భవిష్యత్తులో సూపర్ స్టార్ అవుతావు అన్నాడట. ఆ కుర్రోడి పేరు కమల్ హాసన్. ఈ కమల్ హాసన్ గారే ఆ తర్వాత శోభన్ బాబు గారికి, కృష్ణంరాజు గారికి, ఏఎన్ఆర్ గారికి కూడా డాన్సులు నేర్పించారు. ఆ తర్వాత శోభన్ బాబు గారు పసిడి మనసులు, విచిత్ర దాంపత్యం సినిమాలు తీశారు. ఈ సినిమాలు మంచి హిట్ సాధించడంతో ఆ నిర్మాత చిన్నపరెడ్డి గారు మళ్లీ శోభన్ బాబు గారిని హీరోగా పెట్టి దానవుడు మానవుడు 1971 అక్టోబర్లో సినిమా షూటింగ్ మొదలుపెట్టి 1972లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాతో మహిళా ప్రేక్షకుల జోనర్ నుండి మాస్ ప్రేక్షకుల జోనర్లోకి వచ్చారు. ఈ సినిమాలో శోభన్ బాబు గారు చేసిన రౌడీ పాత్ర కోసం